హలో హాయ్ గైస్, ఇదే సిడ్నీ సెంట్రల్ స్టేషన్. సో మెల్బర్న్ టు సిడ్నీ ఎక్స్పెక్టీ ట్రైన్ దిగి లోపలికి వస్తే ఈ స్పాట్ కనిపిస్తుంది. సో ఎప్పుడూ కార్లో తిరగడం బోర్ కొట్టేసింది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేద్దాము సిడ్నీలో కూడా అనేసి చూస్తున్నాను. ఓకే, బోట్స్ కనిపిస్తున్నాయా, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది, ఎప్పుడు ఉంది, ఎన్ని మినిట్స్లో ఉంది అనేసి కనిపించేసింది బోర్డ్. మనం ప్లాట్ఫామ్ 19కి వెళ్ళాలి. సో లెట్స్ గో. ఆల్సో ట్రైన్ లేట్ అయింది కదా, సో రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. లేట్ అయింది బట్ సో ఇక్కడ ఒప్పోలో వీసా కార్డ్ యూజ్ చేసి ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. మనం కిందకి వెళ్ళాలి, 19 ప్లాట్ఫామ్ కాబట్టి ఎస్కలేటర్ తీసుకున్నాను, కిందకి వెళ్ళిపోతున్నాను. అండ్ రైట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు రైట్కి వచ్చేసాము. ఇప్పుడు చూస్తే మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలి. 16 to 25 మన 19 ప్లాట్ఫామ్ వచ్చేసాము. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉంది 19. పైకి వెళ్ళిపోదాము. పైకి వెళ్తే మనకి ట్రైన్ వచ్చేస్తుంది, వెళ్ళిపోవచ్చు. ఐ గెస్ ఇంకా 4 minutesలో ఉండే. ఫైనలీ వచ్చేసింది ట్రైన్. ట్రైన్ ఎక్కగానే ఏదో డబుల్ డెక్కర్ బస్ లాగా పైన కింద వింతగా ఉండే, బికాజ్ మెల్బర్న్లో ఇలా ఉండదు ట్రైన్. సో నేను పైకి వెళ్ళి కూర్చున్నాను. ఒక 1.5 hour జర్నీ ఉండే సిడ్నీ సెంట్రల్ నుంచి మొటల్ని. సో మొటల్ బ్యాంక్సీ అనే ప్లేస్లో ఉండే నేను. అండ్ అక్కడ నుంచి మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని రిటర్న్ సిటీకి వెళ్ళాలి, ఎందుకంటే మనం ఫైర్వర్క్స్ చూడాలి కదా. న్యూ ఇయర్ చాలామంది వస్తున్నారు. ఫైనలీ వెయిటింగ్ మాత్రం చాలా ఉంది. వీళ్ళందరూ మార్నింగ్ 4 నుంచి వెయిట్ చేస్తున్నారంట. నేను మాత్రం 6కి రీచ్ అయ్యాను. అండ్ 9 o'clock కాలింగ్ కంట్రీ ఫైర్వర్క్స్ స్టార్ట్ అయింది. to 9:05 ఒక 5 minutes కాలింగ్ కంట్రీ ఫైర్వర్క్స్ ఉండే. అండ్ దెన్ తర్వాత క్రూజెస్, బోట్ షో అండ్ ఆల్ అయింది. ఆ లైట్స్ అండ్ ఆల్ బాగుండే. ఇంకో 3 hours న్యూ ఇయర్ ఫైర్వర్క్స్ స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో 12 minutes ఫైర్వర్క్స్ ఆల్రెడీ న్యూ ఇయర్ది పెట్టేశాను. నెక్స్ట్ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.